గతించిపోతున్నటువంటి ఈ సంవత్సరంలో ఎవరో చనిపోయారు, ఇంట్లో ఉద్యోగం చేయవలసిన వారికి ఉద్యోగం ఆగిపోయింది, సస్పెండ్ అయ్యారు. పెన్షన్ వస్తున్న వారికి పెన్షన్ ఆగిపోయింది. సంపాదిస్తాడనుకున్న కూతురు సంపాదించలేని పరిస్థితి, సంపాదించుతాడనుకున్న కొడుకు ఏదో ఒక అనారోగ్యం, ఒక బలహీనత. వ్యాపారం ప్రారంభించాం, అభివృద్ధి వస్తుంది అనుకున్నావు కానీ అభివృద్ధి లేని పరిస్థితి. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా శుభము జరుగుతుంది, మేలు జరుగుతుంది అన్నప్పటికీ కూడా నీ జీవితం ఒడిదొడుగులతో, అలలతో, నిరుత్సాహంతో, నిస్పృహతో ఈ రోజుకు నువ్వు పైకి నవ్వుతూ ఉన్నావు కానీ నీ హృదయము, నీ గుండెల నిండా అశాంతి, ఆవేదన, అసమాధానము, దుఃఖము, అసంతృప్తి. ఎందుకంటే ఎన్నో అచీవ్ చేయాలనుకున్నావు జీవితంలో, ఎన్నో విషయాల్లో ముందుకు సాగిపోవాలనుకున్నావు కానీ అవి బిగబట్టబడినట్లుగా ఆగిపోయినటువంటి పరిస్థితిని చూసినప్పుడు నీ హృదయం వేదనకు గురవుతుంది. మీలో అనేక మంది ఆత్మలో ఎదగాలనుకున్నారు, ఎదగలేకపోయారు. మారు మనసు పొందామనుకున్నారు కానీ అది కొద్ది రోజులే. పాలు పొంగినట్లుగా పొంగి మారాడు మా అబ్బాయి, మారాడు మా అమ్మాయి, నేను మారాను అనుకుంటూనే ఉన్నావు కానీ మరలా నీ పాపపు స్థితిలో నువ్వు పడిపోయావేమో. ఎన్నిసార్లు మారుతున్నప్పటికీ మరలా కూడా ఆ లోతైన ఆ పశ్చాత్తాపం అనేది నీలో లేకపోవటం వలన, ఆ శారీరకమైన క్రియలపైన నీకు జయము లేకపోవటం వలన తిరిగి మరలా పడిపోతూ మనసులో వేదన పడుతూ ఉన్నావేమో. నా జీవితం ఇంతే, నేను పడి లేచే క్రైస్తవ జీవితమే, నేను దేవునితో నా సంబంధం చాలా బలహీనంగా ఉంది, ప్రభువులో నేను కలిగి ఉన్న ఉద్యోగం చాలా అల్పమైంది, నేను మామూలుగా భక్తురాలుగా ఉన్నాను కానీ నాకు తెలుసు నా ఆత్మీయ స్థితి ఎంత బలహీనంగా ఉన్నదో. ఓటుకుండ వంటి వాడిని అయ్యాను నేనెందుకు ఈ విధంగా జీవిస్తున్నానని నీ మీద నీకే ఒక అశాంతి, ఆవేదన, నా దుస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని బాధపడుతున్నావేమో. జక్కయ్య అనేటువంటి ఒక వడ్డీ వ్యాపారి కూడా, ఆయనకు కూడా బ్రతుకు మీద ఒక విసుగు పుట్టింది, బ్రతుకు మీద ఒక వేదన పుట్టింది. ఎందుకు నేను అందరూ నా డబ్బును చూసి నమస్కారం చేస్తారు తప్ప నా జీవితంలో ఏ మేలు లేదని అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఎందుకు డబ్బు ఉంది కానీ శాంతి, సమాధానం లేదని మనసులో ఆవేదన పొందుతున్నాడు. అయితే అతని చెవిన ఒక శుభవార్త, అదేంటంటే యేసు నాథుడు తను ఉన్న ప్రాంతానికి రాబోతున్నాడు అనే వార్త. హల్లెలూయా. ఒకటే ఆయన జీవితాన్ని, అతను బ్రతుకుని మార్చింది. యేసుని చూడాలి, యేసును చూడాలి, యేసయ్య కార్యాలు చూడాలి, నూతనమైన విధానంలో చూడాలి. ఎప్పుడూ చూసినట్లుగా కాదు, ఎప్పుడూ వినినట్లుగా కాదు, ఎప్పుడూ ప్రార్థన చేసినట్లుగా కాదు. ఈరోజు నా బ్రతుకులో గొప్ప మార్పును నేను చూడాలి, నా ప్రభువు చూడాలి. గొప్ప ప్రార్థనతో నేను నా దేవునిలో నా జీవితాన్ని నేను నా దేవునికి అంకితం చేసుకోవాలి. నా దైవ ప్రత్యక్షత నేను పొందుకొని ఇక్కడ నుంచి నేను ఆయన మహిమ మేఘంతో వెళ్ళాలి అనేటువంటి ఒక తీర్మానం నువ్వు కలిగి ఉంటే ఈ బ్రతుకులో ఒక గొప్ప మార్పును చూడబోతున్నా దేవుని బిడ్డ.